స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. రాజానా అయితే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా అంబేద్కరా, వాటయి నడిచిన డాక్టర్ బాబా అంబేద్కరా, బలహీన వర్గాలకు డాక్టర్ బాబా అంబేద్కరా, మార్గము నీవైనవు డాక్టర్ బాబా అంబేద్కరా, వెలియాల బతుకులను డాక్టర్ బాబా అంబేద్కరా, వెలుగు చూపినవో డాక్టర్ బాబా అంబేద్కరా, రాజ్యాంగ నిర్మాతవో డాక్టర్ బాబా అంబేద్కరా, మార్గమై నిలిచినవో డాక్టర్ బాబా అంబేద్కరా. అమ్మ పాడే జోడ పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట. అందరికి దండాలు. ఏంది రాజన్న నిన్న మొన్న వచ్చి వార్తలు చదువుతున్నా, ఈ రోజు ఏందో గెటప్ చేంజ్ చేసి మొత్తం సెటప్ చేంజ్ చేసి నన్ను చూస్తున్నా ఏంది. అదే మళ్ళా మన తోనికి ఈ రోజు మంచి జానపద గాయకుడు వచ్చిండు. ఆయన నోటి నుంచి పాటలు ఇట్లా వినాలా మీరు, ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం మైమర్చిపోతారు. ఆయన పేరేందో ఎరికేనా మీకు? దండే హనుమంతు. యాజిల నుంచి వచ్చిండు, ఎరికేనా? వనపర్తి జిల్లా నుంచి వచ్చిండు. మంచి మంచి పాటలు అయితే మస్తు వాడతాడు. అన్న అయితే ఒకసారి నేను పరిచయం చేస్తా, మీరు చూడు. ఓకేనా అన్న? దండాలు. దండాలు. ఎట్లున్నారు? మంచిగా. మా ప్రేక్షకులు అయితే ఎవరు తీసుకొస్తున్నారు, రాజన్న ఎవరు తీసుకొస్తున్నారు అని చూస్తున్నాను. మొత్తం మీద అయితే మిమ్మల్ని తీసుకొచ్చినాం దండ హనుమంత్ అన్న. అన్న పేరు చెప్తానే దండ, ఇంకా అంతే. పాటలు ఇట్లా విన్నారా మీరు, ఇంకా చెప్పుకోవద్దు. ఇంకా అన్నను ముందుగా అన్న బ్యాక్గ్రౌండ్ ఏదో మనం తెలుసుకుందాం ఒకసారి. చెప్పాలా ఎట్లెట్లా ఉంది వనపర్తి వాతావరణం ఎట్లా? మాది కూడా వనపర్తి జిల్లానే. ఓకే. రాజన్న మంచిగా వచ్చి దండు హనుమంత్ అన్న సింగర్ అని తెలుసుకొని నన్ను ఇడికి పిలిపించినాను. ఫస్ట్ రాజన్నకు దండాలు. వనపర్తి జిల్లా గురించి అడగడం మరీ ముఖ్యంగా వనపర్తి జిల్లా గురించి అడగడం చాలా సంతోషం. ఎందుకంటే నాది వనపర్తి జిల్లా, చిన్నగుంటపల్లి గ్రామం. అక్కడి నుంచి ఒక జానపద గాయకుడు ఉన్నాడు, ఒక సింగర్ ఉన్నాడు అని చెప్పి గుర్తించి రాజన్న నన్ను అడగడం చాలా సంతోషకరం. రాజన్న చాలా సంతోషం. అయితే నీకు ఒక ముచ్చట చెప్పున్నా నేను. చిన్నగుంటపల్లి అంటే నాకు బాగా గుర్తుకొచ్చా, మా తాత ఉంటాడు కదా. మా తాత పేరు జమ్ములా, మీకు ఎరికేరా? జమ్ములా అని ఉంటాడు మా తాత. అంటే మా అమ్మమ్మల తాత నాయన అనమాట. మీకు ఎరికే ఉండొచ్చు. తెలుసు. ఎట్లా ఉంది మన? మేమైతే చాలా రోజులు అయినా ఊరికి వచ్చి. ఎట్లుంది ఊరు? మంచిగా ఉంది. అందరు మంచిగా ఉన్నారు. పెద్దోళ్ళు అప్పుడు నువ్వు చెప్పింది మీ తాత జమ్ములయ్య తాత అని, నాకు కూడా తాతనే. అందరు మంచిగా ఉన్నారు. కొంతమంది ఇంకా చనిపోయారు ముసళ్ళు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని బాబాయ్ అంటాం మళ్ళా. అను రాజన్న ఏదన్నా ఓకే. అయితే బాబాయ్ ఇప్పుడు మనకు నువ్వైతే మంచి రూట్ ఎంచుకున్నావు. ఇప్పుడు పెళ్ళి అయిందా మళ్ళీ మనకు? అయింది రాజన్న. పిల్లలు ఎంతమంది? ఒక పిల్లగాడు. ఏం చేస్తుంటాడు? చదువుకుంటున్నాడు, 4th క్లాస్. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వేసినా మళ్ళీ తెలుగు మీడియం వేసినా? ఇంగ్లీష్ మీడియమే. మళ్ళా బాగా వసూలు చేస్తుండ్రు మళ్ళీ ఈ మధ్య కాలంలో. వసూలు చేస్తుండ్రు వ్యవస్థ అట్లా తయారైంది. మళ్ళా అదే నేనేమంటున్నా అంటే ఇంగ్లీష్ వేసినావు మళ్ళీ కొంచెం భద్రంగా ఉండాలి. ఎందుకంటే సార్ వాళ్ళు ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే దొరికింది కానీ ఇంకా పిండితే ఉన్నారు బట్టలు బాగా. రాజన్న పిండుతున్నారు కానీ నేను ఇంకా సింగర్ అని జర వాళ్ళు గుర్తించి జర నా దగ్గర తక్కువనే తీసుకుంటాను. మళ్ళీ చిన్న ఏం చేస్తాడు? ఇంకా ఆమె కూడా స్కూల్లో వర్క్ చేస్తుంది. స్కూల్లో టీచర్ గానే ప్రైవేట్ కాంట్రాక్ట్ లో చేస్తుండే ఆమె కూడా అక్కడనే. మళ్ళీ అమ్మ నాయన అందరు మంచిగానే ఉన్నారు. నాయన ఎక్స్పైర్డ్, చనిపోయిండు. అమ్మ ఉంటది. అమ్మ ఊళ్ళోనే ఉంటది, ఇంటికాడనే ఉంటది. భూమి ఉంది, 2 ఎకరాల భూమి ఉంది. దాదాపు అది చేయక 7-8 సంవత్సరాలే నేనే చేస్తుంటే. అది ఇప్పుడైతే ఊకేనే ఉంది ప్రస్తుతం. అంటే మంచిగా పండిస్తున్నా బుడ్డలు గిడ్డలు అంటారు అంటే మామూలుగా అది మనకు మెట్ట పంటలు అంటే వర్షాకాలం పంటలు. వర్షాకాలం పంటల్లో మనం అవి ఆందాలు, మక్కలు, జొన్నలు అవి వేస్తుంటిమి.
ఇంక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓకేనా ఉంది. ఇంకా మళ్ళా అన్నదమ్ముళ్ళు ఇట్లా రాజన్న అన్నదమ్ములు అంటే నేను ఒక్కనే, ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయినరు, అందరు మంచిగానే ఉన్నారు. ఇంకా మళ్ళా నీవైతే శినవంటపల్లె గ్రామం నుంచి మంచి పేరు సంపాదించుకున్నావు వనపర్తిలో. దండు హనుమంత్ అంటే ఇక మంచి పాటలు పాడే వ్యక్తి అనమాట ఆ జిల్లాలో. మళ్ళా ఇప్పుడు నువ్వు అదే మనం నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? మళ్ళా నేను ఇంకా నాది ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఇంకా చదువు విషయం కాబట్టి చెప్తున్నా రాజన్న, నాది ITI అయిపోయింది, TTC అయిపోయింది, డ్రాయింగ్ కోర్స్ కూడా చేసిన, అన్ని చేస్తూ నాకు పాటలు ఇష్టం కాబట్టి ఇదే ఇప్పుడు ఎన్నుకున్నా. అంటే ఇంకా జాబులు గీపులు వద్దురా నాయన ఇంకా అనుకున్నా? ఏం వద్దు, పాటలే ఇంకా అంతే. మంచి మంచి రూటే ఎంచుకున్నావు అట్లయితే. మళ్ళా ఇట్లా పాటలు పాడుతున్నావు, మన వనపర్తి గురించి ఏమన్నా వాడినావు పాట? పాడినా రాజన్న. అయితే వనపర్తి గురించి పాట అంటే దానికి ఒక చరిత్ర ఉంది. వనపర్తి మీద పాట ఇంతవరకు ఎవరు చేయలేదు. వనపర్తి జిల్లా మీద డాక్యుమెంటరీ చేసిండ్రు, అన్ని చేసిండ్రు, కానీ పాట రూపకంగా వనపర్తిలో ఉన్నటువంటి పురాతన కట్టడాలు కానించి, టెంపుల్స్ కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, అడవులు, ప్రకృతి వనాలు, దాని విషయంలో ఎవరు కూడా పాట రూపకంగా ఎవరు చేయలేదు. అది మనం గొప్పలు కాదు, కానీ అది ఆ ఘనత నాకే దక్కిందని నేను అనుకుంటున్నా. ఆ పాట రాసింది మాత్రం మన అన్న ఉందెకొట్టి కృష్ణయ్య అని, ఆయన రైటర్, కవి, ఆయన రాసిండు. దాన్ని నేను ట్యూన్ చేసి తీసుకొని ఆయన పాట నాకు ఇవ్వడమే 1.5 సంవత్సరం అయింది. అడిగి 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 అన్నా ఇస్తావా ఇవ్వవా చెప్పు, ఇస్తావా ఇవ్వవా చెప్పు అంటే, నువ్వు చేస్తావా అంటే చేస్తా అంటే అప్పుడు ఇవ్వడం జరిగింది. నేను తీసుకొని చేసిన, చాలా మంచిగా పాట రిలీజ్ అయిందా ఇప్పుడు? రిలీజ్ అయింది, చాలా మంచిగా అందరూ మన ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒక 2-3 చరణాలు పల్లవి పాడతారా? ఖచ్చితంగా. ఫస్ట్ పాటకు ముందు 2 లైన్లు అవి నేనే రాసిన. ఎందుకంటే కొన్ని లైన్లు ఏంటంటే, రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ ఆనాడు కట్టిన కట్టడాలే ఇప్పటికీ స్థిరంగా నిలిచిపోయినాయి, శతాబ్దాల క్రితం నిర్మించిన కట్టడాలే అందుకు సాక్ష్యం అని ఈ 4 మాటలు నేనే రాసిన. అయితే ఈ పాటలో చూడ సక్కని జిల్లా వనపర్తి మా జిల్లా, అందాల నా పల్లెలు, రాజులు గట్టిన రాతి కోటలు చూస్తే మనసంతా మురిసినది, మహారాజు మనసు ఎంతో గొప్పది, రాజ్యాలు ఏలే రాజుల గన్నా వనపర్తి మా జిల్లా, చూడ సక్కని జిల్లా వనపర్తి జిల్లా, నా జిల్లగా గొప్పది. ఇట్లా ఉంటది. దీంట్లో దానికి హద్దులు, తూర్పునేముంది, పడమట ఏముంది, ఎక్కడెక్కడ ఉన్నాను. శ్రీరంగపురమున శ్రీరంగనాథుడు, పెరగూడెం గట్టున తిరుమల దేవుడు, శ్రీరంగపురమున శ్రీరంగనాథుడు, పెరగూడెం గట్టున తిరుమల దేవుడు, పానుగల్లులోన దుర్గము కోటలు, కృష్ణమ్మ ఒడిలోన నిజాము కొండలు, కృష్ణమ్మ ఒడిలోన నిజాము కొండలు, చూడ సక్కని జిల్లా వనపర్తి మా జిల్లా, అందాల నా పల్లెలు, రాజులు గట్టిన రాతి కోటలు చూస్తే మనసంతా మురిసినది, మహారాజు మనసు ఎంతో గొప్పది. ఇలా రాజన్న మన వనపర్తి జిల్లా చరిత్రలో సరళ సాగర్ డ్యామ్ గాని, సైఫన్ సిస్టమ్ అంటే ఆసియా ఖండంలోనే ఉన్నటువంటి సైఫన్ సిస్టమ్ సరళ సాగర్ డ్యామ్ మన వనపర్తి జిల్లాలో ఉంది. దానిది గాని, సప్త సముద్రాలు గాని, అవన్నీ తీసుకోవడం మంచిగా వాడిండ్రు. అయితే మన పాట వాడిండ్రు బాగానే ఉంది. మన వనపర్తిలా ఎట్లా గుర్తింపు ఏమన్నా అందరితో మంచిగా ఉంది రాజన్న. ఎందుకంటే అంతకుముందు నేను అంటే మామూలుగా పాటలు పాడుతుంటే పెద్దగా గుర్తింపు అనేది ఉండే కానీ పెద్ద కరియకుండ్రి. వనపర్తి జిల్లా పాట పాడిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ వనపర్తి జిల్లా గొప్పతనం దండు హనుమంతు వినిపించిందని ఇప్పుడు చాలా మంది ఇట్లా వెళ్తే వల్కరిస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. అంటే అప్పుడు మన నిరంజన్ అన్న ఉండే మన ఎమ్మెల్యే అప్పుడు ఉండే, మంచిగా పిలిపించి శాల్వా కప్పి సన్మానం చేయడం జరిగింది. మంచిగా గుర్తింపు మంచిగా వచ్చింది కూడా ఉన్నాయి మంచిగా. ఇప్పుడు ఇంకా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినాక నేను ఈ పాట పాడాలనుకున్నా అని అనుకున్నావు కదా, నీ మనసులో నుంచి ఫస్ట్ పాట మొదలు పెట్టిన పాట ఏంది?
ఫస్ట్ పాట రాజన్న ఏంటంటే, నేను గన్పూర్ లో చదువుకుంటున్నప్పటి రోజులలో ఇలా గన్పూర్ లో చదువుకుంటుండే, అప్పుడు సినిమా పాట స్నేహం గురించి గొప్ప పాట. ఆ పాట పాడితే వనపర్తి మండలంలోనే అప్పుడు 8th క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ నాకు ఇచ్చిండ్రు మానస్పేట ద్వారా. అది ఒక తీపి గుర్తు. అది చాలా ఇష్టం. చాలా ఎప్పుడంటే అప్పుడు వాడిపించుకుంటారు ఫ్రెండ్స్. నేను కూడా వాడుకుంటా అప్పుడప్పుడు. అంటే పాడాల్సిందే. మనల్ని ఇప్పుడు చూస్తున్నాం అందరం. మన ఇంకా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూసడిది నీ శ్వాసగా నిలిచేడిది స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం, ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తము నేస్తం, నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది జగతిలో విలువైనది సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, ఇది రాజన్న. మస్తు అద్భుతంగా ఉంది బాబాయ్. మన అయితే ఈ పాట నేను కూడా లాస్ట్ లో కొంచెం మారిన మాట ఎట్లా ఆల్వేస్ సూపర్ రాజన్న. మన నాకు కూడా ఇష్టమే కానీ ఇంకా అప్పుడప్పుడు మనం ఇంకా అట్లా పోతుంది అనమాట. మొత్తం మంచిగా వాడినావు స్నేహం గురించి. అసలు నీ వాయిస్ వింటుంటే నేను ఇంటర్వ్యూ మైమర్చిపోతా ఇక మొత్తం. మంచిగా అద్భుతంగా వాడిను. అయితే నువ్వు ఆ స్కూల్ లెవెల్లో పోయేటప్పుడు స్నేహం గురించి ఎందుకు ఎంచుకున్నావు? అంటే రాజన్న అప్పుడు మంచి మంచి దోస్తులు నిన్నారా? దోస్తులు చాలా మంచి దోస్తులు. అప్పటి దోస్తాను ఇప్పటి దోస్తాను లెక్క కాదు, చాలా మంచి ఫ్రెండ్స్. అప్పటికి క్లాస్ రూమ్లలో నేను ప్రతి పాట పాడుతుంటే, కానీ నాకు ఇష్టమైన పాట, అందరికి ఇష్టమైన పాట, మాకు ఒక హిందీ సార్ ఉండే. నేను పాట పాడితే ఆ సారు ఇట్లా ఏడుస్తుండే, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అందరు ఇట్లా మైమర్చిపోయి, నాకు ఆడున్న పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి ఒక పాట పాడిపోరా అని అంటే పాడేస్తుండే. అప్పుడు వాళ్ళు కూడా నీ ముందు తెచ్చిపోరా అని చెప్పి చాలా మంచి, చాలా మంచిగా స్నేహం కోసం మంచిగా వాడిను బాబాయ్. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఇట్లా పాటలు పాడడం మొదలు పెట్టినావు. కొందరు ఊర్లో ఈడ పాడుతాడులే పాటలు చూస్తానులే నువ్వు ఎంత దూరం పోతా అని ఇట్లా ఎవరన్నా అనేటోళ్ళు ఇట్లా ఉన్నారా? వాస్తవంగా ఇది ఫస్ట్ వచ్చింది. ఇది ఎట్లా అంటే పాటలు పాడింది ఉండేది అనడం, అంత దూరం నా వెంబడి ఉన్న కళాకారులే కొంతమంది అన్ని పాటలు అంతలే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అటువంటి ఏం లేవు. అన్న వాళ్ళే ఇప్పుడు దగ్గరకు వస్తారు, అన్న వాళ్ళే ఇప్పుడు నా దగ్గరకు వస్తారు. కుటుంబంలో ఎవరు లేరు, అందరు మంచిగా ప్రోత్సహించారు. అందరు మంచిగా పాటలు పాడగలడు అని చెప్పి అన్నారు. మంచిగా. అయితే ఇప్పుడు మీరు పాటలు మొదలు పెట్టేటప్పుడు బాబా అమ్మ ఫస్ట్ మా అమ్మమ్మకి వెళ్ళి నాకు అబ్బింది ఇది. వాస్తవం చెప్పాలి, నిజం చెప్పాలి. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ నా ఎమ్మడి ఆమె ఎమ్మడి వెనకటి పాటలు ఉంటాయి రాజన్న. తందన్నాను వాళ్ళే తందన్నానా వాళ్ళే తందన్నాను అని ఉంటాయి. పెదాంజులు వాడుతుండే మా అమ్మమ్మ వాడుతుండే. ఆ మా అమ్మమ్మ వెనుక మళ్ళీ వేరే వాళ్ళు ముసలోళ్ళు వాడుతుండే. నైట్ ఎవరికైనా ఇట్లా పాము కాచిందంటే ఇట్లా వాళ్ళ ఇంటికి అడుగు నైట్ మొత్తం జాగారం చేయాలంటే పాటలు పాడుతుంది. నేను ఎవడు ఇంత ఉంటే బచ్చగాని వాళ్ళేమంటే నేను తందన్నా అంటుండే. అట్లా
అబ్బింది, రాగం అబ్బింది, పాటలు పాడగలను, రాయగలను, సాధన చేస్తున్నాను. అమ్మ మంచిగా ప్రోత్సాహం చేసింది, అమ్మ ప్రోత్సహించింది. అమ్మ చాలా మంచిది, చాలా మంచిగా ప్రోత్సహించింది కాబట్టే అమ్మ మీద కూడా నేనే ఒక పాట రాసుకున్నా, ఒక పాట పాడినా చాలా మంచిగా వెళ్తుంది. అంటే ఇప్పుడు నువ్వు పాటలు పాడే వరకు నాయన ఉన్నాడా? అంతకు ముందుకే ఎక్స్పైర్ అయ్యాడు రాజన, అంతకు ముందుకే చనిపోయాడు. అమ్మ ఒక్కతే మమ్మల్ని మంచిగా. అయితే మళ్ళా అమ్మ గురించి మంచి పాట రాసినాను. ఒక్కసారి నీవు అమ్మ చెప్పినావు, అమ్మ గురించి అన్నీ కూడా అందరు ఎదురు చూస్తున్నారు ఇంకా మనోళ్ళు. ఒక్కసారి అమ్మ గురించి ఒక మంచి పాట రాసినట్టు అది మనోళ్ళు కూడా మనోళ్ళ కొరకు, నీ కొరకు, అమ్మ కొరకు. అమ్మ పాటలు ముందు ఒకటి చెప్పాలి, నిజం ఏంటంటే మన కాలం, మన అప్పుడైతే ఇప్పుడు కొన్ని యుగాలు అనేది ఉంటది, కాలాన్ని కొన్ని యుగాలుగా లెక్క పెడతారు. ఆ యుగంలో ఆ కాలంలో 4 యుగాలు ఉంటాయి. ధృతయుగం, త్రేతాయుగం, ద్వంద్వయుగం, కలియుగం అని. ఏ యుగంలోనైనా చూసుకుంటే నేను నా వయసులో, చిన్న వయసులో చదువుకున్న పుస్తకాలలో కానీ ఏ యుగంలో ఉన్నటువంటి కూడా అమ్మ లేని దేవుడు అటువంటి వాళ్ళు లేరు. ఆ స్త్రీ లేనటువంటి సృష్టి లేదు. కాబట్టి ఆ పాయింట్ ని బేస్ చేసుకొని నేను రాసుకున్నా. అది మీ కొరకు, మన ఆడియన్స్ కొరకు, ప్రేక్షకుల కొరకు పాడి వినిపిస్తా. అమ్మా ఓయమ్మా సృష్టికి మూలం నీవే, అమ్మా ఓయమ్మా జగతికి వెలుగు నీవే, అమ్మా ఓయమ్మా సృష్టికి మూలం నీవే, అమ్మా ఓయమ్మా జగతికి వెలుగు నీవే. ఎన్ని యుగాలు గడిచిన గాని, ఎన్ని యుగాలు గడిచిన గాని తరగని ప్రేమ నీలో ఉన్నది, అమ్మా ఓయమ్మా సృష్టికి మూలం నీవే, అమ్మా ఓయమ్మా జగతికి వెలుగు నీవే. ఇలా ఏ యుగంలోనైనా అమ్మ ప్రేమ తగ్గదు. కాబట్టి నేను మా అమ్మ కడుపులో పెంచుకున్నప్పుడు ఎలా ఉంది అనేది ఫస్ట్ చరణంలో రాసుకున్నా. కడుపులో నేను మూడినప్పుడే ఇంటిల్లి పాది మురిశారులే, పేగు తెంచుకొని జన్మను ఇచ్చి ప్రేమతో నన్ను పెంచావులే. కడుపులో నేను మూడినప్పుడే ఇంటిల్లి పాది మురిశారులే, పేగు తెంచుకొని జన్మను ఇచ్చి ప్రేమతో నన్ను పెంచావులే. నా ఆలన పాలన నీవే ఓయమ్మా, మొట్టమొదటి గురువు నీవే మాయమ్మా, అమ్మా ఓయమ్మా సృష్టికి మూలం నీవే, అమ్మా ఓయమ్మా జగతికి వెలుగు నీవే. ఇలా ఉంటాయి రాజా. అసలు ఒకటి బాబాయ్, అమ్మాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం ఎన్ని పాటలు రాసినా, ఎన్ని చేసినా తల్లి రుణం తీర్చుకోలేము ఇంకా మనం. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లి ఇంకా అట్లాంటిది, ఇంకా ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువనే. ఇంకా మనం చాలా బాగుంది బాబాయ్, మంచిగా ఉంది. రాజా ఇంకోటి ఏంటంటే అమ్మ పాటలు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో యూట్యూబ్ లలో నడుస్తున్న పాట అమ్మ పాటనే. అది నీవు కూడా చూసినావా? మొన్న వ్యూవర్స్ కూడా చాలా మంది చూసిండ్రు. మిఠపల్లి సురేందర్ అన్న రాసిండు. అది చాలా ఇష్టం, దాదాపు చాలా సార్లు విన్నా. అది కూడా రెండు లైన్లు మనం సింగల్ అంటేనే ఇక్కడ కూర్చున్నా అంటే ఆ రాగం కోసం ఎదురు చూస్తుంటారు మనోళ్ళు. ఎట్లుంటదంటే మంచిగా అంత మంచిగా వాడింది జాహ్నవి అనుకుంటా సింగరు. ఆ పాట వింటుంటే ఇట్లా అనిపిస్తుంది, అమ్మ పాడే జోడ పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరునంట, రెండు బుగ్గలు గిల్లేసి
నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు కిల్లేసి, నిండు జాబిలి చూపించి కోటిత బుగ్గలు కిల్లేసి, ఉగ్గును బట్టి ఊయలలు పేయమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే నాడి పాట తేనెలూరి పారి ఏరు అంట. చాలా బాగుంది. అంటే ఇది మిట్టపల్లి సురేందర్ అన్న నిన్న మొన్ననే బాగా వైరల్ అయిపోయింది. అమ్మ గురించి మంచిగా వాడింది, ఎవరో పిల్ల కూడా మంచిగా వాడింది పాట, మంచిగా వాయు గీసి అమ్మ గురించి మంచిగా వివరించింది. అదే పాటను మనం మీ నోటి నుంచి వింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ అని ఎప్పుడన్నా కలిసి ప్రయత్నం చేసిండ్రా? నేను ఇంకా ఎప్పుడు ఆ టైం రాలేదు, ఎప్పుడు కలవలేదు. అయితే ఇప్పుడు మనకి ఇట్లా జానపదాలు ఇట్లా సింగర్స్ చాలా మంది ఉన్నారు కదా బాబాయ్. మళ్ళా ఇందుట్లో నిన్న మొన్న ఒక ఆయన మన తెలంగాణ కోసం బాగా పోరాడాడు, మన ఏం పేరు సాయి చంద్ అన్న. మంచి ఉద్యమకారుడు, మంచి మంచి పాటలు రాసిండు. ఆయన పాటలు వినాలని ప్రేక్షకులు అందరూ చూస్తుండే అనమాట. అయితే నేను కూడా ఒకసారి మీ నోటి నుంచి ఆయన గురించి ఒక పాట విన్నాం మేము. మన ఆయన ఎప్పుడైనా కలవడం కానీ ఆయన గురించి ఏమన్నా మీరు? అన్నకు ఇది చాలా ఏంటంటే అంతకు ముందు నేను పాటలు పాడుతుండే కానీ అన్నకు ఎప్పుడు కలవలేదు. అంటే వనపర్తిలో చిన్న ప్రోగ్రామ్ జరిగింది, కళాకారుల ప్రోగ్రామ్ జరిగింది. అప్పుడు అన్న చేతుల మీదుగా, సాయి చందన చేతుల మీదుగా శాల్వలు కప్పి పూల దండలు వేసి సన్మానం చేసిండు. అదే నేను ఫస్ట్, అదే లాస్ట్ సాయి చందన్. అదే ఫస్ట్. అంటే చూసినా కానీ దగ్గరకు ఇట్లా చేయడం కాదు. అప్పుడే నాకు శాల్వా కప్పి సన్మానం చేసిన తర్వాత ఒక 20 days 1 month అట్లా ఇట్లా ఎక్స్పైర్ చనిపోయిండు అనే వార్త తెలిసింది. నాకు చాలా బాధ అనిపించింది. అంటే మంచి సింగరు, పెద్ద సింగరు, ఆయనను స్ఫురించుకొని ఆయనను అడుగు జాడల్లో, అంటే ఆయన వాయిసే చాలా హైపిచ్ వాయిస్. ఆ వాయిస్ ని అందుకోనికి ఎవరి చేత కాదు ఇప్పుడున్న సింగర్లకి. అట్లా ఆయనను కొంచెం నేను ఆయన ద్వారా ఆయనకి కొంచెం అడుగులు వేస్తూ ఆయన వాయిస్ ను నేను చూసుకుంటూ కొన్ని పాటలు నేర్చుకుంటా. అయితే ఇప్పుడు మన సాయి చందన్న ఇట్లా చచ్చిపోయాయి కదా, ఆయన గురించి మీరు ఏమన్నా పాట రాసిన పాడిన చాలా మంచిగా పోయింది. అది చాలా బాధాకరమైన సాంగ్ అది. రాజన్న సాయి చందన్న మీద చాలా దుఃఖంతో బాధతోటి రాసిన ఆ పాట. ఎట్లానే ఏడా ఉన్నాడు మా సాయి చందన్న, ఎక్కడ ఉన్నాడు మా సాయి చందన్న, కొమ్మల్ల కూసటి కోయిలమ్మ నీవన్న ఎప్పవే మాయన్న జాడ, చెట్లల్ల ఎగిరేటి చిలకమ్మ నీవన్న ఎప్పవే నా మాయన్న జాడ, ఏడా ఉన్నాడు మా సాయి చందన్న, ఎక్కడ ఉన్నాడు మా సాయి చందన్న అని ఇలా అన్న చచ్చిపోయినప్పుడు తెలంగాణ మొత్తం కదిలొచ్చింది ఒక్కసారి. ఎందుకంటే ఆయన వాయిస్ వినడానికనే చాలా మంది వస్తుండే అనమాట. అంటే అంత ముద్దుగా వాడుతుండే అన్న, మనోడు మంచిగా వాడుతుండే అనమాట. బాబా ఇప్పుడు నేనేం అడుగుతున్నాను అంటే, నేను ఇప్పుడు మన సమాజంలో ఇప్పుడు ఆడపిల్లలే గాని పిల్లలే గాని సినిమాలు అవి చూసి కొంచెం వాళ్ళ అవతారాలు మొత్తం అవతార సినిమాలాగా మారుస్తున్నారు. మన గట్లాంటి పిల్లల కోసం, స్కూల్లో ఉన్నటువంటి పిల్లల కోసం నీవు ఒక పాట ఏమైనా రాసినావు మంచిగా? అట్లా అలా కొంచెం తీసుకున్నాం కానీ అది ఏమి ఇంతవరకు చేయలేదు. అది నన్ను ఇప్పుడేమో చేసినప్పుడు ఫస్ట్ మనం ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడింటారు మీరు? నేను రాజాను ఇప్పటి వరకు అంటే నేను డైరీలో రాసి పెట్టుకునే దాదాపు 150-200 పాటలు ఉంటాయి. కానీ యూట్యూబ్ లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పాటలు 50-60 పాటలు ఉంటాయి. సొంతం నా ఛానల్లోనే 25-30 పాటలు ఉంటాయి. బయట ఛానల్కి 20 పాటలు రాసిన, పాడిన.
మంచిగా నడుస్తున్నాయి. అంటే మీరే రాసుకోం, మీరే వాడుకో అన్ని ఇంకా అన్ని నేనే రాస్తా, నేనే వాడతా. కొన్ని సాంగ్స్ బయట వాళ్ళకి నేనే కూడా యాక్షన్ చేసిన, కోరియోగ్రఫీ కూడా చేసిన మంచిగా. అయితే ఇట్లా జానపదాలు ఆడేటోళ్ళు ఇట్లా మంచిగా తెలంగాణ ఉద్యమంలో దాంట్లో ఇట్లా తిరిగినరు, మళ్ళా వాళ్ళకు అంటూ ఒక లైఫ్ కూడా చూపించినట్టున్నారు మనోడు కొంచెం. అట్లా మీరు ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమాలు పాటలు పాడడానికి కానీ అప్పుడు ఎట్లా పోయి రాజాని? ఇది మంచి ప్రశ్న. అయితే నేను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వర్క్ చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు అప్పుడు నేను చదువుకుంటుండే. ఇంకోటి అప్పుడు పాటలు పాడినా కొన్ని అప్పుడప్పుడు మధ్యలో వెళ్తుంటే ఎప్పుడన్నా ఒకసారి పిలిస్తే, కానీ ఎప్పుడు కూడా ఉద్యమంలో అయితే నిజంగా నేను ఎప్పుడు పాల్గొనలేదు. పాటలు పాడినా అప్పుడప్పుడు, కానీ తర్వాత చదువుతూ తర్వాత డిగ్రీ బీఈడి అట్లా చేస్తూ వెళ్ళి ఏం చేయలేదు. ఇట్లా మన తెలంగాణ ఉద్యమం గురించి ఏమైనా పాటలు రాయడం కానీ ఇట్లా పాటలు అట్లా ఏం తీసుకోలేదు రాజానా. అది ఏంటంటే నేను ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ గా మామూలు ఎక్కువ సినిమాలకి రాయడము లేదా ఒక ప్రొఫెషనల్ గా ఉండడం అటువంటివి ఇష్టపడినా. ఇంకా అక్కడ ఉద్యమాల గురించి దాని గురించి అయితే ఏం తీసుకోలేదు. అంటే ఇప్పుడు మనోళ్ళు చాలా మంది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే గాని, విశారాధనే గాని, మందకృష్ణనే గాని వీళ్ళందరూ ఉన్నారు కదా కొంచెం. అంటే దళిత బహుజనుల కోసం పోరాడతాం అని ఇట్లా ముందుకు పోతున్నారు కదా, గట్లాంటి వాళ్ళ గురించి కానీ ఏమైనా పాటలు అప్పుడు రాజానా అప్పుడు చేసిన మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు స్వేరోలో ఉండి గురుకులాలు స్థాపించి చదువుకునే విద్యార్థుల గురించి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన గురించి అప్పుడు పాదయాత్ర చేస్తుండే, బిఎస్పి ఫస్ట్ తీసుకొని జాయిన్ అయ్యి అప్పుడు ఒక పాట చేసినాం. అది మామూలుగా ఎలక్షన్ సాంగ్ చేసిన, జనం జనం ప్రభంజనం అనే సాంగ్. జనం జనం ప్రభంజనం ప్రవీణన్నా, నీ ఎంత జనం ప్రభంజనం చూడు అన్నా. జనం జనం ప్రభంజనం ప్రవీణన్నా, నీ ఎంత జనం ప్రభంజనం చూడు అన్నా. ఆపదంటే అన్న చూడు ముందరుంటాడు, అనునిత్యం ప్రజాసేవే ప్రాణం అంటాడు. ఆపదంటే అన్న చూడు ముందరుంటాడు, అనునిత్యం ప్రజాసేవే ప్రాణం అంటాడు. జనం జనం ప్రభంజనం ప్రవీణన్నా, నీ ఎంట జనం ప్రభంజనం చూడు అన్నా. ఇట్లా ప్రవీణ్ అన్న ప్రేమ మంచిగా అయింది, మంచిగా తీసుకున్నారు. వాళ్ళకి ఎలక్షన్ లో వేసుకున్నారు ఈ సాంగ్. నేను చేసినటువంటి సాంగ్ చాలా మంచిగా పోయింది. మన వనపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తే ఈ సాంగ్ ఎవరు చేసిండ్రు అని చెప్పి దండ హనుమంతాన్ని పిలిచి మాట్లాడింది. అయితే ఇప్పటి వరకు నువ్వు ఒక 50-60 పాటలు మొత్తం యూట్యూబ్ ఛానల్లో పెట్టినన్నావు బాబాయ్. మళ్ళా ఆ 50-60 పాటలు నీకు మంచిగా ఇష్టమైన పాట ఏంది? మంచిగా ఇష్టమైన పాట అంటే నాకు అన్ని పాటలు ఇష్టమే. ఫస్ట్ పాట అమ్మ పాట ఇష్టం, కానీ ఎక్కువగా పోయిన పాటలు అంటే మనకు వేరే ఛానల్ కల్వకుర్తి ఆయన ఛానల్ కి చేసిన రాఖీ పండుగ సాంగ్, అన్న చెల్లెల అనుబంధం విషయంలో అది చాలా సెంటిమెంట్ గా దాదాపు 10 lakhs ఎంత పోయింది. అది చాలా మంచిగా పోయింది అది ఒకసారి. ఇంకా ఏడాదికోసారి రాఖీ పండుగ, గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె, గిచ్చన్న గిరిమల్లె మాయన్నల్లొచ్చిండ్రు నన్ను దోలవయ్యా, మాయన్నల్లొచ్చిండ్రు నన్ను దోలవయ్యా, గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె, గిచ్చన్న గిరిమల్లె. అమ్మాయి వాడుతుంది, భర్త వాడతాడు. గొడ్డు గోరాలు మనకు ఉన్నాయే ఓ నా సత్యమ్మ, నా ముద్దు గుమ్మో ఓ నా సత్యమ్మ, తొలగారి జల్లుల వానలొచ్చేనే ఓ నా సత్యమ్మ, నా ముద్దు గుమ్మో ఓ నా సత్యమ్మ. అంటే తొలగారి జల్లులు వానలు వస్తున్నాయి, మన పనులున్నాయి, పనులు ఇంటికి వచ్చినప్పుడు ఇంకా బాగా ఇంకా పాప అలిస్తూనే ఉంటాడు. ఇంకా అవతల ఎడ్లు గొడ్లు వర్షాలు అన్నళ్ళు కూడా చాలా మంచిగా ఉంటది. చెల్లెలు ఒక వాడు వాడుతుంటది, వాళ్ళ అన్నలకు చెప్తుంటది,
వదినెలు పిల్లలు బాగా ఉన్నారా వదినెలు పిల్లలు బాగా ఉన్నారా అన్నయ్యలారా వదినెలు పిల్లలు బాగా ఉన్నారా అన్నయ్యలారా అని చెల్లెలు అంటే అన్నలు ఏమంటారు అంటే అది ఒక నెంబర్ 1 వర్డ్ అది. మా తల్లి నువ్వు నవ్వుతూ ఉంటే ఓ నా సెల్లమ్మ మా తల్లి నువ్వు నవ్వుతూ ఉంటే ఓ నా సెల్లమ్మ కురిసేను మా ఇంట కుసుమాల వాన ఓ నా సెల్లమ్మ ఇట్లా ఉంటాయి. చెల్లెలు అన్నమే చూపిస్తుంది, అన్న చెల్లెలు మంచిగా ముద్దు, అది ఇష్టం బాగా. అయితే బాబాయ్ ఇప్పుడు మన చిన్నమ్మ గురించి ఏమైనా పాటలు రాస్తావు మంచిగా? అంటే చిన్నమ్మ గురించి అంటే ఏదో అనుకున్నా కొంచెం, కానీ అది ఇంకా ఇప్పుడు చిన్నమ్మ అంటే పెళ్లి మంచిగా అందరిలోనేనా లేకుంటే ఈ మధ్య కాలంలో అటువంటి ఏం లేవు, చాలా మంచిగా అందరి మధ్యలో సాంప్రదాయబద్ధంగా చిన్నమ్మల తరపు నుంచి అత్త మామ ఇట్లా వాళ్ళు ఇట్లా మంచి ప్రోత్సాహం, వాళ్ళందరు మంచోళ్ళు, చాలా మంచిగా చూసుకుంటారు. మా బామ్మార్దులు, మా అత్త, మా మామ చాలా మంచిగా చూసుకుంటారు. నేను సాంగ్స్ రికార్డింగ్కి వెళ్తున్నా అంటే నాకన్నా ముందు వాళ్ళే సంతోషపడతారు. సాంగ్ రికార్డింగ్ మా అల్లుళ్ళు, మా కోడళ్ళు, మా మామ పాట పాడొచ్చిన వాళ్ళే ముందు వాళ్ళే చాలా సంతోషపడతారు. అయితే బాబాయ్ ఇప్పుడు మనల్ని ఒక దారికి తీసుకొచ్చింది ఒక మహాన్ భావుడు అంటే నాకు గుర్తుకు రావాలి ఈ పాటకి. మళ్ళీ ఆయన గురించి మీరు ఏమైనా పాట రాసి ఏమన్నా పాడినా? వాడినా, అది చేసిన రాజానా. అయితే రాజ్యాంగ నిర్మాత ఓ డాక్టర్ బాబా అంబేద్కరా వాటయి నడిచిన ఓ డాక్టర్ బాబా అంబేద్కరా బలహీన వర్గాలకు డాక్టర్ బాబా అంబేద్కరా మార్గము నీవైన ఓ డాక్టర్ బాబా అంబేద్కరా వెలియాల బతుకులను డాక్టర్ బాబా అంబేద్కరా వెలుగు చూపిన ఓ డాక్టర్ బాబా అంబేద్కరా రాజ్యాంగ నిర్మాత ఓ డాక్టర్ బాబా అంబేద్కరా మార్గమై నిలిచిన ఓ డాక్టర్ బాబా అంబేద్కరా. ఓకే రాజాన, ఖచ్చితంగా. నల్ల మద్ది చెట్టు కింద నల్ల సారం గుండు మీద పల్లెరు చెట్టు బండ కాడ నీవు నేను గలిసిన కాడ మరిసిపోని గుర్తులాయనే నా మది నిండా నువ్వే గాదానే మరిసిపోని గుర్తులాయనే నా మది నిండా నువ్వే గాదానే వేణు దాటి మద్దడు దాటి పిల్ల బాటలెల్లుతుంటే నువ్వు నాకు తెలవనట్టు నేను నీకు ఎరగానట్టు వెనకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోనే మనసు దోస్తీవో వెనకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోనే మనసు దోస్తీవో తీపి తీపి జామ పళ్ళు జమ్మిదుల ఈత పళ్ళు తీపి తీపి జామ పళ్ళు జమ్మిదుల ఈత పళ్ళు కొరికి తింటివే మళ్ళా నువ్వే నానా జానా మళ్ళా మనసులోనా మనసులోనా నువ్వే ఉంటివో నా నీడయ్యి నీవే వస్తీవో నల్ల మద్ది చెట్టు కింద నల్ల సారం గుండు మీద పల్లెరు చెట్టు బండ కాడ నువ్వు నేను కలిసిన కాడ. ఇంకా ఈ పాటకి ఇంకా డప్పులు కొట్టాడంటే ఎవరు డాన్స్ చేయడం తప్ప మనం. మంచిగా ఉంది పాట, మంచిగా వాడినావు. మళ్ళా ఇంకా వనపర్తి నుంచి అయితే మా కోసం, మా స్టూడియో కోసం అయితే వచ్చినావు. మంచి మంచి పాటలు వినిపించినావు, మంచి మంచిగా చేసినావు. మళ్ళీ ఒకసారి పిలుస్తా నేను. నీ పాటలు కొత్త పాటలు రిలీజ్ కావాలని, మంచిగా నీవు కూడా అందరిలాగా బాగా ఎదగాలని మా టుడే 18 టీవీ నుంచి అయితే మేము కోరుకుంటున్నాం. మంచిగా వాడినావు బాబాయ్. చూసారు కదా, నేను రాజన్న వచ్చిన అంటే ఇక మళ్ళీ ధన్యవాదాలు అందరికి. ఇక రాజన్న వచ్చిన అంటే ఇక మంచి పాటకారులు తీసుకొచ్చున్నాను ఆయన. ఇంకా ఈసారి బాగుంటది ఇంటర్వ్యూ అనుకోవాలి. ఇక ఎదవాలని ఇంకా అంతే యూట్యూబ్ కి ఇంకా చూసుకుంటా గట్లుంటది. మళ్ళా అన్నయ్య ఇన్నర్ కదా ఎట్లా వాడిండో అలా ఫైనల్ గా ఇంకా నీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మాకు, మా ప్రేక్షకులకు? ఓకే రాజన్న, నన్ను పాటకాడు
జానపద కళాకారుడు, ఒక సింగర్ అని గుర్తించి మీ స్టూడియోకి పిలిపించి టుడే 18 న్యూస్ ఛానల్ నన్ను పిలిపించి ఈ పబ్లిక్ పరిచయం చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే 18 న్యూస్ ఛానల్ కి ఫస్ట్ ధన్యవాదాలు. మీ అందరికి కూడా మరొకసారి, ఎందుకంటే సమాజం మీద నడుస్తున్నటువంటి సమస్యలను మరి విషయాలను అన్ని పబ్లిక్ తెలియజేస్తూ మరియు నాటువంటి పాటకారులని, సింగర్లను మరియు అందరిని పరిచయం చేస్తూ అందరినీ ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదాలు. మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులు, వ్యూవర్స్ అందరికి కూడా తెలియజేయడం ఏంటంటే టుడే 18 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు విషయాలు మీకు తెలియపరుస్తున్నటువంటి టీవీ టుడే 18 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ బాబాయ్, మంచిగా చెప్పినావు. మళ్ళీ నేనైతే ఒక మాట అంటాను నిన్న, ఇంకా మేము పిలిచినప్పుడు అయితే ఇంకా మా మాట కాదనుకున్నా గౌరవంగా అయితే ఇక్కడికి వచ్చినావు. అంటే ఇంకా మీరు ఒక పెద్ద కళాకారులు, మిమ్మల్ని మేము గౌరవించాలి కాబట్టి మీరైతే వచ్చారు మా మాటను మన్నించి మంచిగా గౌరవించి ఫస్ట్ మీకు దండాలు. చూసిరు కావాలన్నా ఇంకా రాజన్న వచ్చిందంటే ఇట్లానే పట్టుకోతాడు, మళ్ళా మంచి ప్రోగ్రామ్ తోటి మీ ముందుకు అయితే వస్తాడు. అప్పటి వరకు అయితే ఈ రాజన్న ఇంటర్వ్యూని చూస్తున్నాను. మన టుడే 18 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తా. దండాలు అందరికి.